రాజేశ్వరీదేవి బ్రతికే ఉంది. స్వామీజీ, ఇంకొకసారి పెళ్లి గిల్లి అన్నావంటే నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. అంటే ఇది మీ ల్యాండ్ కాదా? ఈ సిటీలో ఏ ల్యాండ్ మీద మేము మనసు పడితే ఆ ల్యాండ్ మాదైపోతుంది మేడం. అదెలా? మా లెక్కలు మాకుంటాయి సార్. మేడం, అడ్వాన్స్ తీసుకొచ్చారా? కబ్జా చేసిన ల్యాండ్ మా కంటగట్టాలని చూస్తారా? ఇడియట్స్. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. సూర్య, పద. ఇక్కడ దాకా రప్పించింది సెల్యూట్ చేసి పంపించడానికి కాదు. రేయ్, మాటలు మర్యాదగా రాని. ఎవడ్రా నువ్వు? నేను పక్కనుండగా నా శశి మీద ఎగురుతున్నావు. నిన్ను శశి జరుగు. నిన్ను సూర్య, సూర్య, పట్టుకోండి. వదులు, వదులు. సూర్య, 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 ఎవరు మీరు? వదలండి, వదలండి. సూర్య, వదలండి రా, మీరు చెప్పేది వదలండి. సూర్య, వదులు, సూర్య, వదలండి రా. ఎవరా మీరు? మీకేం కావాలి? అసలు నేనెవరో మీకు తెలుసా? వదలండ్రా. ఎవరా మీరు? సూర్య, చెప్పండి. వదలండి రా. వదలండి. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఇలా ఎవరైతే చేయమని చెప్పారో వాళ్లే ఫోన్ చేశారు. నమస్తే మేడం. ఏం చేస్తున్నారా? నేను చెప్పిన పని పూర్తవ్వగానే ఫోన్ చేయమని చెప్పానా లేదా? నేను చేద్దామనుకునే లోపు మీరే చేశారు మేడం. ఏమంటుందేంటా శశిరేఖ? పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటుంది మేడం. ఆహా, అలాగా? ఎవరా అది? ఎవరితో మాట్లాడుతున్నావు? దమ్ముంటే నాతో మాట్లాడమను. మాట్లాడు. ఏమిటే కోడలా? ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు? మృణాల్ని. ఎస్, మృణాలి నేనే. ఏంటి, నీతో మాట్లాడాలంటే దమ్ముండాలా? అంత మొనగత్తవా? మృణాల్ని, ఇదంతా నీ పనా? మరి ఇలాంటి మాస్టర్ ప్లాన్స్ వేసే తెలివితేటలు ఒక్క రాణి మృణాలినీదేవికి తప్ప ఇంకెవరికుంటాయనుకుంటున్నావు? మృణాల్ని, ఎందుకు మా మీద దౌర్జన్యం చేస్తున్నావు? ఏదైనా ఒకటోసారి ముద్దుగా చెప్తాను, రెండోసారి మర్యాదగా చెప్తాను, మూడోసారి మాడు పగలగొడతాను. ఇదిగో, నువ్వు నాకు కాబోయే కోడలివి. ఆ ఆటో డ్రైవర్ గాడితో తిరక్కు అని నేను నీకు చెప్పానా? అయినా సరే కుక్క పిల్లలాగా వాణ్ణి నువ్వు నీ కొంగు కట్టేసుకొని తిప్పుకుంటున్నావు. ఇలాగే చూస్తూ వదిలేస్తే రేపో మాపో తాళి కూడా కట్టించేసుకుంటావు.
నీకు తెగింపు ఎక్కువ. అందుకే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా ఆ సూర్యగాడి కథకి ఇలా ముగింపు ఇవ్వాలని డిసైడ్ చేశాను. మేడం రేయ్, ఆ సూర్యగాడిని ఏం చేశారు? కట్టేశాం మేడం. ఆ తర్వాత ఏం చేయాలో మీరు ఎలా చెప్తే అలా చేస్తాం మేడం. తగలబెట్టండి. పెట్రోల్తో అభిషేకం చేసి వాడి నెత్తిన హారతి వెలిగించండి. నా సూర్యుడేం చెయ్యొద్దు. సూర్యుడు చెప్పొద్దు ప్లీజ్. కుదరదు. వాడు బ్రతికుండగా నువ్వు నా మాట విను. మృణాలి, నీ కోపం నా మీద. కావాలంటే నన్ను చంపు, నీ ఇష్టం. సూర్యుని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. నిన్ను టార్చర్ చేయడం ఇప్పుడు కాదు శశిరేఖ. కోడలిగా నా ఇంట్లో అడుగు పెట్టాక అప్పుడు అప్పుడు వద్దు మృణాలి, సూర్యుడు వదిలేమని చెప్పు. నీకు దండం పెడతాను ప్లీజ్. నా మాట విను. రేయ్, సినిమా మొదలు పెట్టండి. ఆ సూర్యగాడి చావు కేకలు నాకు వినిపించాలి. వాడి చావుని కళ్ళారా చూస్తూ శశిరేఖ పెట్టే పెడబొబ్బలు నా చెవిన పడాలి. ఆ ఆనందాన్ని తనివి తీరా ఇప్పుడు నేను అనుభవించాలి. కమాన్ కమాన్, స్టార్ట్ చేయండి. మృణాలి, రేయ్, అన్నా. పెట్రోల్ తెచ్చేవాడు నెత్తిన పోయిండ్రా. అలాగే no. వద్దు, సూర్యుడే చేయకండి, వదిలిపెట్టండి. No. వద్దు, వదులు. వద్దు. పోయిండ్రా. మృణాలి, ప్లీజ్ సూర్యుడు వదిలిపెట్టమని చెప్పు. మృణాలి, వదులు, వదులు, వద్దు, వదులు. సూర్యుడు వదిలేమని చెప్పు. వద్దు, సూర్య, వదులు, వదులు. సూర్య, నా సూర్యుడు వదిలేమని చెప్పు ప్లీజ్. రే, ఎంతసేపురా? సూర్య చావు కేకలు నాకింకా వినిపించట్లేదేంటి? ఇంకా మీరు నిప్పు పెట్టలేదా? త్వరగా కానివ్వండి. మేడం ప్లీజ్ అది నేను చేయను. వినండి మేడం, చావు కేకలు వినండి మేడం. No! మృణాలి! ప్లీజ్ నేను చెప్పాను విను. No! నా మాట విను. వద్దు ప్లీజ్. సూర్య! No! No! వద్దు, రావద్దు. సూర్య! వద్దు, దగ్గరికి రాకు. వద్దు! ఏం చేయొద్దు. రావద్దు. మృణాలి, వాళ్ళు రమ్మని చెప్పు. వద్దు! నీకే చెప్పేది. నా సూర్యుడు వదిలేమని చెప్పు. కావాలి
వద్దు అక్కడ ఆగు. వద్దు రేయ్, ఏం జరుగుతోంది? అక్కడ ఏం జరుగుతోంది? ఏమైంది? లేరా. మాట్లాడరేంట్రా? త్వరగా పోదా. సూర్య, ఏమవుతోందిరా? ఆ సూర్యగాడు చచ్చాడా లేదా? అక్కడ గన్తో షూట్ చేస్తోంది ఎవరు? ఎవర్రా? మాట్లాడరేంట్రా? ఏమవుతోందిరా? అక్కడ ఏం జరుగుతోంది? అసలు అక్కడ ఏం జరుగుతోంది చెప్పరా? చూడు మృణాల్ని, నీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఈ పాటికి 5 కిలోమీటర్ల దూరం పారిపోయి ఉంటారు. ఎవరు ఎవరు మాట్లాడేది? నీ పాలిట మృత్యుదేవతని. ఎప్పుడెప్పుడు నిన్ను చంపుదామా అని ఎదురు చూస్తున్న దాన్ని. ఏయ్, నన్ను చంపడం కాదు, నీకు చావు గడియలు దగ్గర పడి నాతో పెట్టుకుంటున్నావు. అసలు ఇంతకీ నువ్వు ఎవరు? నేనెవరో చెప్పానంటే ఈ క్షణంలోనే నీ గుండాకిచ్చేస్తా. ఏయ్, కాని నాకదిష్టం లేదు. నీ చావు నా చేతుల్లో, నా కళ్ళ ముందే జరగాలి. మాటలు కాదు, నీ పేరు చెప్పు. ఎవరు చస్తారో, ఎవరు ఎవరిని చంపుతారో తర్వాత తెలుసుకుందాం. నా పేరు నీకు కొత్తగా చెప్పక్కర్లేదు. నీకు బాగా తెలిసిన పేరే. ఏయ్, అక్కడెక్కడో దూరంగా ఉండి మాట్లాడడం కాదే. దమ్ముంటే హవేలీకి రా, లేదా నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికొస్తాను. ఆ కంగారు పడుకు మృణాల్ని. మనం కలుసుకునే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పటి వరకు నిన్ను సైంధవుడిలా వెంటాడుతూనే ఉంటాను. నిన్ను దెబ్బ తీస్తూనే ఉంటాను. ఖబర్దార్.
అయ్యయ్యో, ఇందులో నాదేం లేదమ్మా. మీ అదృష్టమే మిమ్మల్ని కాపాడింది, సమయానికి నేనిక్కడికొచ్చేలా చేసింది. బట్ ఆ మృణాలితో జాగ్రత్త. ఏమరపాటుగా ఉండద్దు. ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని ఇంతకుముందు చూడకపోయినా ఎంతో పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ పేరు తెలుసుకోవచ్చా? దేవి, రాజేశ్వరి దేవి. నా తల్లి కదూ, నా చిన్నారి కదూ. నేను చెప్పినట్టు వింటావు, సరేనా? ఒక్క స్పూన్ తినమ్మా. తిను. వద్దని చెప్పానా? మీరే తినండి. అది కాదే, తినకపోతే నీరసం వస్తుందే. సంధ్య, ఆకలేస్తుందే. నిన్నే పడిపోతావే. పడిపోని, మీకేంటి? నేనేమైపోతే మీకేంటి? అలా అనకమ్మా. నాకు ప్రతాపంతో నువ్వు కూడా అంతే. సంధ్య, నా మాట వినమ్మా, కాస్త తినమ్మా. వద్దని చెప్పానా? ఎన్నిసార్లు అడుగుతారు? ప్లేట్ని విసిరి పారేస్తాను. దేవుడు నీకు ఎంత శిక్ష వేశాడమ్మా. కనీసం ఓదారుద్దామన్నా నీకు మనస్థిమితం లేకుండా చేశాడు. అమ్మా, ఆ ప్లేట్ ఇవ్వు, నేను పెడతాను. నీ వల్ల కాదురా. చూస్తున్నావు కదా ఎలా మొండికేస్తోందో. గంట సేపటి నుంచి బెతులాడుతున్నాను, ఒక్క ఇడ్లీ కూడా తినలేదురా. ఏయ్, ఆగు, అక్కడే ఉండు, దగ్గర రావద్దు. నీకేం చెప్పేది? గొంతు పిసికేస్తాను. అక్కడే ఉండు. ఆగు. సంధ్య, ఎందుకంత కోపం? ఎవరి మీద? నీ మీదే. నా మీద? నేనేం తప్పు చేశాను? తిను, తిను సంధ్య. సంధ్య, తినేదలా కింద పడేయచ్చా? పాపం తగులుతుందే. అమ్మా, సంధ్య, నా మీద ఎందుకు కోపం? నేనేం చేశాను? నీకు తెలీదా? అప్పుడే మర్చిపోయావా? నన్ను చెప్పు మీద కొట్టలేదు. ఎంత దెబ్బ తగిలిందో తెలుసా? నొప్పెట్టింది, ఏడ్చాను. దానికి సారీ చెప్పాను కదా, కావాలంటే మళ్ళీ చెప్తాను. సారీ, ఇంకెప్పుడు కొట్టను. సరిపోతుందా? కొట్టి సారీ చెప్తే సరిపోతుందా? నేను కూడా గట్టి కొట్టినా తర్వాత సారీ చెప్తాను, ఓకేనా? అలా చూస్తావేంటి? చెప్పు, నీకు ఓకేనా? కొట్టి సారీ చెప్పనా? కొట్టు, కానీ సారీ చెప్పద్దు. నేనే ఇంటి పెంపుడు కుక్కని కాదు, చీకొట్టినా సిగ్గు లేకుండా పడుండటానికి. బాబుని కూడా తీసుకెళ్ళిపోతావా? మరి నా బాబు నా దగ్గర కాకపోతే ఇంకెక్కడుంటాడు?